ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో రీసెంట్గా జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ది సంబంధించిన అఫీషియల్ కీని టీఎస్పీఎస్సీ వారు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ కీని చూసుకోవడం ఎలా, అందులో అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయడం ఎలాగో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో దానికోసం మనం ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసేసి tspsc.gov.in అని చెప్పి టైప్ చేసినప్పుడు మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. టీఎస్పీఎస్సీ వల్ల అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టీఆర్టీ రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి సో అది మనకు అవసరం లేదు. సో గో త్రూ వెబ్సైట్. సో వెబ్సైట్ క్లిక్ చేసినట్టయితే సో వెబ్సైట్ వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి రిజల్ట్స్, కీస్, ఓఎంఆర్ డౌన్లోడ్స్ అనేది కదా, సో అది క్లిక్ చేయాల్సి వస్తుంది మనకి. సో అది క్లిక్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ ఉంది, కీ ఉంది, ఓఎంఆర్. సో వీ నీడ్ టు సెర్చ్ ఫర్ కీ ఓన్లీ. సో కీ. సో కీస్లో మనకి రీసెంట్ అప్లోడ్స్, ప్రిలిమినరీ కీ ఆఫ్ ఎబిఓ 48/2017 అంటే నోటిఫికేషన్ నెంబర్ అండి. సో ఇది మనం క్లిక్ చేసినట్టయితే మనకి 3 రకాల కాలమ్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే వెబ్ నోట్, తర్వాత జీకే పేపర్ 1 కీ అండ్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 కీ అండి. సో మనం వెబ్ నోట్ ఒకసారి గమనించినట్టయితే సో వెబ్ నోట్లో మనకి ఏం మెన్షన్ చేస్తున్నాడంటే సో టీఎస్పీఎస్సీ హ్యాస్ కండక్టెడ్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఫర్ ది అబోవ్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ మనకు అవసరం వచ్చేసి 16th అంటే కీ రిలీజ్ చేసిండు. 18th నుంచి 27th నవంబర్ వరకు ఏమన్నా డౌట్స్, అబ్జెక్షన్స్ ఉంటే అప్లోడ్ చేయమని చెప్పేసి అంటున్నాడు. అంటే మనకి ఇప్పుడు ఈ రోజు మనం అప్లోడ్ చేయలేము. సో 18th నుంచి మనం ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి 18th to 27th వరకు టైం ఇచ్చాడండి. అంటే 18th to 27th వరకు టైం ఇచ్చాడు. అండ్ అది కూడా ఎలా ఉండాలంటే అబ్జెక్షన్స్ అనేవి కంపల్సరీ ఇంగ్లీష్లోనే పంపించమని చెప్పి అంటున్నాడు. ద అబ్జెక్షన్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ యాజ్ పర్ ది క్వశ్చన్ నెంబర్ బేస్ మీద పంపాల్సి వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ బేస్ పైన పంపాల్సి వస్తుంది. సో దీని నుండి బయటకు వచ్చేస్తాం. మనకి జనరల్ కీ 1 పేపర్ కీ ఎలా ఉందంటే సో సెట్ వైజ్గా పెట్టాడండి. సిరీస్ 1, సిరీస్ ఏ, సిరీస్ బి, సిరీస్ వైజ్గా 100 క్వశ్చన్స్కి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి లింక్స్ అవసరం లేదు, ఎక్కడ స్క్రీన్ షాట్స్ అవసరం లేదు. సో క్లియర్గా ఉంటుంది కాబట్టి జస్ట్ నెట్ బ్యాలెన్స్ ఉంటే మన మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఆ ఫెసిలిటీ మనకు ఉంది. సో మ్యాథమెటిక్స్కి కొంచెం గమనించినట్టయితే మనకు యాక్చువల్గా మనం ఇదివరకు డిస్కస్ చేసిన కేసులో ఒక 3-4 ప్రాబ్లమ్స్ డౌట్ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి సిరీస్ ఏ కానీ, బి కానీ, సి కానీ సో ఏ సిరీస్ తీసుకున్నా సరే ప్రతి క్వశ్చన్ కూడా క్లియర్గా ఇచ్చేసాడండి. అంటే ఎటువంటి ఆబ్జెక్షన్స్ క్వశ్చన్స్ యాడ్ చేయట్లేదు తను. సో మనకి టీఎస్పీఎస్సీ నుంచి ఎటువంటి మార్క్స్ యాడ్ కావట్లేదు. సో వీ నీడ్ టు ఫైట్ అండి. ఎట్లా అంటే మనకి సో అబ్జెక్షన్స్ ఉన్న క్వశ్చన్స్ని మనం అబ్జెక్షన్స్ రూపంలో పోస్ట్ చేస్తాయని వాటికి సంబంధించిన మార్క్స్ మనకు వస్తాయి. సో మనమే చేయని అవసరం లేదు, మన మీద ఎవరు చేసినా సరే. అట్లనే కాకుండా మన తరపు నుంచి కూడా అబ్జెక్షన్స్ పోస్ట్ చేస్తే సరిపోతుంది. సో మనకి క్వశ్చన్స్ కాన్ఫిడెంట్గా ఇది తప్పు అని తెలిసిన క్వశ్చన్ మనం అబ్జెక్షన్ రూపంలో పోస్ట్ చేయొచ్చండి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి www.tspsc.gov.in అని టైప్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.